ఆ జేఏసీ ప్రారంభమైన నుండి ఇప్పటి వరకు ఆ జేఏసీ జిల్లా కన్వీనర్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూ వివిధ సంఘాలని అందరినీ సంఘటితం చేస్తూ ఎప్పటికప్పుడు పోరాటంలో ముందుంటూ ఆదిలాబాద్ జిల్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా అక్షర క్రమంలో కాకుండా జియోగ్రాఫికల్ కాకుండా ఉద్యమాల్లో కూడా ఆదిలాబాద్ జిల్లా ఇట్లా ముందు ఉందని చెప్పి నిరూపించినటువంటి మామిడి నారాయణ గారు జేఏసీ జిల్లా కన్వీనర్ గారు వారి ప్రారంభ ఉపన్యాసం వారితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమం వారం నుంచే ఇన్ని రోజులుగా అందరూ స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి మామిడి నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ నగరకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు జోగురామన్న గారు మరియు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు, హరీశ్వర్ రెడ్డి గారు, ముత్తూరు శాసనసభ్యులు వేణుగోపాలాచారి గారు మరియు ఇతర పెద్దలందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలోనే ముందు కాదు, ఉద్యమాల్లో కూడా ముందుంటుందని మనకు అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాల ద్వారా గత సంవత్సరాల కాలంగా ఉద్యమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసి రామజోగేంద్ర వారసత్వాన్ని పుచ్చుకొని పూర్ణ స్ఫూర్తితోని ఇవాళ స్వయం పాలన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఇవాళ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బహుశా ఇతర జిల్లాల్లో ఎక్కడ జరిగినటువంటి ఉద్యమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రజలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి నిజాం ప్రభువుని ఎదిరించినటువంటి కొమరం భీము స్ఫూర్తి ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజల్లో పురిగిపుచ్చుకొని ఉన్నదని చెప్పడానికి ఇవాళ ఇక్కడ ఆశేషంగా హాజరైనటువంటి ప్రజానీకాన్ని చూస్తే మనకు అర్థమవుతున్నది. ఆదిలాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసము చేయనటువంటి ఉద్యమం లేదు. రాష్ట్రంలో మొదలుకొని ఇవాళ విరహణ దీక్ష 521 రోజుల వరకు జరుగుతున్నటువంటి ఈ క్రమాన్ని చూస్తే కూడా ఇవాళ ఉద్యమాల్లో మన ఆదిలాబాద్ జిల్లా అగ్రభాగాన ఉన్నదని చెప్పక తప్పదు. అంతేకాదు ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం 18 రోజులు చేసినప్పుడు ఏ జిల్లాలో లేని విధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని డిపార్ట్మెంట్ల వారందరూ కూడా కలిసి ఉద్యోగాలు చేయిస్తూ కలిసి ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటిది. ఇవాళ ప్రజలందరూ కూడా చేయవలసినటువంటి ఉద్యమ కార్యక్రమాలు అయిపోయినవి. మేము చేసే పద్ధతులు ఇంకా ఏమీ లేవు. చివరికి మిలియన్ మార్చ్ ద్వారా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అక్కడ పాల్గొని మిలియన్ మార్చ్ లో కూడా విజయవంతం కావడానికి దోహదం చేసిండ్రు. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ, ఎన్ని నిర్మాణాలు పెట్టినప్పటికీ ఆ నిర్మాణాలన్నీ కూడా ఛేదించుకొని హైదరాబాద్ మిలియన్ మార్చ్ లో పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. మరి ఇవాళ ప్రజలందరూ చేసిండ్రు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే ఇవాళ ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు చేయవలసిన ఉద్యమ స్వరూపాలు ఏమీ లేవు. మీరు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మీరు ముందుకొచ్చి ఇవాళ మీరే ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రజలు చేయవలసినటువంటి ఉద్యమ స్వరూపాలు ఏమీ లేవు. ఇది మిగిలిపోయిందని చెప్పడానికి కూడా ఏది లేనటువంటి సందర్భంలో ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి గారు, జోగురామన్న గారు, వేణుగోపాలాచారి గారు ఏ విధంగానైతే తమ పార్టీలకు వదిలిపెట్టేసి వాళ్ళ ప్రజల్లోకి వచ్చిండ్రో మిగతా శాసనసభ్యులకు మీరు ఆదర్శంగా కావాలా, వారందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఉద్యమాలకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కాకుండా ఆదిలాబాద్ లో 226 రోజుల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నిన్ననే మన గౌరవ ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. మరి కారంగుల దామోదర్ గారు కూడా క్షమించాలి, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు గ్రామీణ సమాజ్ అధ్యక్షులు శ్రీ